నాకు కూడా మస్తు కాళ్ళు నొస్తున్నాయి. రవి తినేటప్పుడు కనబడ్డాడు, మళ్ళా కనబడలే రాత్రి. రవి జెర్సీ వడ్డిచ్చిండు మంచిగానే. ఇయ్యో మీరిద్దరు, నువ్వు వడ్డిచ్చినావా? అయ్యో నేను వీడియో తీయలే అప్పుడు. స్టేటస్ చూడు కనిపిస్తే ఆయన సెక్షన్ ఉన్నాడు, నేను సెక్షన్ ఆపోజిట్ ఉన్నాం. టేబుల్ అటు ఇటు దూరం సల్ల పోసే కాడనా? సల్ల పోసేటప్పుడు సల్ల సైడ్ ఉన్నాడా? నేను ఎనుకుంది కాకు తిన్నాక వడ్డిచ్చినావు నువ్వు? నేను ఎనుకుంది కింద పైస ఉంది, తొక్కకూర్రి చారన్న పైస ఉంది. చారన్న పైస ఎక్కడిది? 25 పైసలు ఉన్నాయి. కరెక్ట్. ఏం బొమ్మనే? అది మ్యూజియంలో పెట్టాలి ఇప్పుడు. ఇక మ్యూజియంలో పెట్టాలి. అవి షూస్ వేసుకొచ్చుకోలే. చెప్పులు లేకుండా ఓలీ రోజు దావత్ చేసుకుందాం అంటివి, కళ్ళు తాగుదాం అంటివి, చికెన్ ఆడదాం. నేనా? లేదు, నేను మధ్యాహ్నం దాకా అటుగానే ఉన్నా. నేను చీకటి అయ్యేదా గిడిచిపెట్టలే. కాదు, మధ్యాహ్నం అంతా ఇంట్లోనే ఉన్నా నేను, ఎటువలే. అవుట్ పడ్డది అనుకో, ఇన్ పడ్డది. అది కాళ్ళు నొత్తున్నాయి. అటుగా వద్దంతా నిలబడు అయింది. పెట్టినా. అయ్యో లోపల కొట్టుకున్నాడు. గాలత్తండి, నాకు గొంతు చేంజ్ అయింది. రెడీ 1 రియలే 1-0 2-0. మందు పవర్ అంట నిన్నది దిగిందా? వెంకటేష్ బంచి సూపర్ నీకు గుద్దలా కూర్చిరండి. ఏం పెట్టారు? రాత్రిరా సాయంత్రమా? గుడ్లు కొట్టిరా. సాయంత్రం అవ్వద్దునా? కొట్టిరా. రాత్రి వచ్చినావా? 1-3 4-1. అదే మెయిన్ కావాల్సింది. అదే అటుగానే గాలికి వచ్చింది. ఐ లవ్ యూ రాజా. 2-5 అనిల్ ఎడి తీసుకపోయాను. 3-5 ఇల్లాకి ఎడి తీసుకపోయాను. వేస్తారు. ఆంటీకి ఇచ్చిన, అమ్మాయికి ఇచ్చిన. అమ్మకా టిఫిన్ ఫ్రీయా మరి? 6 టిఫిన్ ఫ్రీయేనా? 6-3 7-3 ఎండ దాకింది. 4-7 5-7 6-7 6-7 8-6 9-6 Good aside.
10-6. ఆయనకి అర్థం కాలే కదా. అర్థమే సింక్ అయింది. సింక్ అవుట్ అయిందా? ఏమన్నా సింక్ అయిందా నీకు? అర్థం కాలేదు. ఈయన చెప్తాను బాగా హార్డ్ వర్క్ అవసరం లేదు, ఈజీనే అయిపోతుంది. సెవెన్ 10. 7 నేను రెడీ ఉన్నా, గడి చెప్తాను. 8-10. గింత అంతనే వెళ్ళదు. 9-10. Ah! 10-10. 10 ఈక్వల్. ఎందుకు వచ్చిండే నువ్వే అది కరెక్ట్ స్టెప్స్ వేసుకొని వచ్చిన కాబట్టి కొట్టేది నేను. ఇట్లా 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 వచ్చిన చూసినావు, అట్లా ఉడితే వేస్టే, పేలే. అది 100% పేలే. లెవెన్ ఈక్వల్. 11 ఈక్వల్ చెయ్యి. 250 గోళీలు తెచ్చిన ఒక 90 మిల్ అవుతుంది. దేవుకొచ్చి ఏంది గొంతు నొప్పి? నీకు అజిత్లోనే పని చేసింది, నీకు తెలుసుకోలేదు. నేను మొన్న చెప్పిన కదా 2 పెగ్గులు అయితే పోతుంది అంటే. రానే కొట్టినావా? వరియావా? కట్టలేదు. Oh shit! 13-11. నువ్వు ఒక్క 10 రూపాయలు తీసుకోపో శంకర్ దగ్గరికి, అన్ని చేసి ఇస్తాడు. 10 రూపాయలకి వేసి ఇస్తాడా? చెప్తున్నాను. 14. మన ఎంత? 11 కావచ్చు. 14-11. అది గాలికి ఇటు వస్తుంది అనుకున్నాడు కానీ 15. 12. 15. ఓరి అక్క అట్లా. గుడ్. 13. కొట్టు. గట్టి కొడితే అయిపో. నువ్వు గట్టి కొట్టే. 14-15. 16-14. అంటే నువ్వు మంచిగా పెడతలేదు. అంతే ఎంత? 16-14. వావ్. 17-14. అయినా అర్థం దగ్గరికి వచ్చి 15-17. మన తాగింది నేను, నువ్వు కాదు. సరే. 18-15. 18.
1915. అన్న రమేష్ అన్న, అదే డిష్ ఆఫర్ చెప్పమన్నారు కదా, పంపిన వాట్సాప్ పెట్టిన చూసిరా? చూసానా ఇవి 6 months అయితే ఎంత, హెచ్డి ఎంత, నాన్ హెచ్డి అయితే ఎంత? హెచ్డిది 2700 ఉంది అన్న. మామూలు హెచ్డి అంటే 2600 కూడా ఉంది, కానీ ఇంట్లో గోల్డ్ ప్యాక్ తోటి వస్తుంది అన్నట్టు 27 అంటే. హెచ్డి అంటే 26. 1 year 1 year దానికి ఆఫర్ లేదన్న. ఇది ఇప్పుడు 6 months కడితే నీకు ఇంకా మళ్ళీ వేరే అవకాశాలు కూడా రావచ్చు కదా. 6 months అయితే పెట్టుకోండి. మీది ఏంది మన ఎల్ఈడి టీవీనా? మన 100. ఓకే ఓకే, అదే 6 months అయితే పెట్టుకోండి అన్న. తర్వాత మంచి ఆఫర్స్. ఇప్పుడు ఎంత అవుతాయి ఇవి? 2700 అయితే అన్న. హెచ్డి అయితే 26 ఒకటి ఉంది, 25 ఒకటి ఉంది. అంటే హెచ్డీలా కొన్ని మిక్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు 26 పెట్టుకుంటే, హెచ్డి అయితే 25 అవుతుంది. ఇప్పుడు హెచ్డి పెట్టుకుంటే కొన్ని హెచ్డి వస్తాయి, కొన్ని హెచ్డీలు వస్తాయి. అందులో వస్తాయి, ఇంట్లో వస్తాయి. ఇంకొకటి గోల్డ్ ప్యాక్ అనేది 2700 అయితే. ఛానల్ ఎక్కువ వస్తాయి. గోల్డ్ ప్యాక్ లో కొన్ని ఛానల్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మన సాహిత్య మొబైల్స్ వీళ్ళే ఇచ్చేవి నీకు నెంబర్. సాహిత్య మొబైలా? సీనే ఇచ్చిండు. మొన్న ఆయన ఏదో 2300 అంటే చార్జ్ చేస్తాను కలిపి, నువ్వు చెప్పేది వితౌట్ చార్జ్? అన్ని చార్జెస్ తోటి. చార్జ్ చేస్తాను కలుపుతా, వేరే చార్జెస్ ఏముండవు. హెచ్డి మాత్రం 2000 చార్జ్ చేస్తాను కలిపి 2300 అని అన్నాడు నిన్న నాతో. 2300 అనేది మీకు పెట్టిన వాట్సాప్ పెట్టిన, చూడండి ఒకసారి. ఫార్వర్డ్ చేస్తా, ఆయన స్టేటస్ పెడితేనే ఫోన్ చేస్తా అన్నట్టు. ఫోన్ చేస్తే ఇస్తుంటాను అని నిన్న. ఒకసారి ఫార్వర్డ్ చేయండి, చూస్తాను. అన్న ఫోన్ చేస్తున్న పోవాలి. ఎవరు చేసిరట? మీ అన్న స్టేటస్ గా పంపిస్తాడట. 2300 పెట్టిండట స్టేటస్. మరి అదేం ప్యాక్ మరి? నార్మల్ ప్యాక్ కావచ్చు కదా. 1915 14 1915. ఓకే. డ్రోన్ దించినావుగా, ఏం చేయాలి? 1619 డ్రోన్ దించిండే. డ్రోన్ దించిందా? 2016 అయ్యో ఇరుగుతాయి అవి, కామన్. నువ్వు ఎంత మంచి చేద్దాం అనుకుని ఇరుగుతాయి. అవునా? రెక్కి ఇరిగిందా? దేనికి తాకింది? చెట్టు తాకింది. చెట్టుకి తాకిందా? మరి రెక్కలు ఎక్కువ ఎక్స్ట్రా వచ్చినాయా? ఎక్స్ట్రా వచ్చినాయి. ఎన్ని అంటే ఒక రెక్క వస్తాయి? 2 వేరే ఉంటాయి, 2 వేరే ఉంటాయి. కరెక్టే. కానీ ఇప్పుడు రెక్క పోతే ఎన్ని వేలు పోయినట్టు? 1000 రూపాయలు. 1000 రూపాయలు రెక్క? రెక్కకు 1000. 2 రెక్కలు 2000. ఏం కత్తి. ట్వంటీ 17 నేను చేసిండే, నువ్వెందుకు? 20లో చేసినావా? వెరీ అవ్వ. 18 1820. నువ్వు మిస్టేక్ చేసినావు. షార్ట్ కొడితే అయిపోవచ్చు. అన్న పెట్టిరా? 1920. పెట్టాను. అది ఆయన దగ్గర స్టాక్ లేదన్న. అయితే స్టాక్ లేకపోతే అట్లా పెడతాడు. ప్రజెంట్ స్టాక్ లేదు. ఇప్పుడు అడగండి, పెడతాడు. అడగండి. 26 అన్న. వస్తా అన్న.
ఎక్కడ మీరు ఎక్కడన్నా నువ్వు ఎక్కడ ఉంటావు? నేను బేంపేటలో ఉంటా. పెట్టానా? లొకేషన్ పెట్టానన్న, మీరున్నా లేకుండా వచ్చి పెట్టిపోతా. ఓకే ఓకే సరేనా? సరే అన్న. చోన్పేట ఇటు ఎండింగ్ లో ఉంటాయి మనకి. నువ్వు అక్కడ బేగంపేట బెజ్జంగ్ నుంచి వస్తున్నావు, ఇట్లా ఎండింగ్ లో వస్తుంది. అంటే నుంచి వస్తే స్టార్టింగ్ వస్తుంది. ఓకే సరే అన్న, మీరున్న కాడి నుంచి లొకేషన్ పెట్టండి. సరే సరే. ఓకే. మరి ఈ డ్రోన్ పని ఎప్పుడు చేస్తావు, ఈ పని ఎప్పుడు చేస్తావు? మనో లేడా? పోయి పెట్టేస్తావా? పోతాడు, ప్రవీణ్ పోతాడు. ఎయ్ 1920 21 19 గేమ్ అప్. నేను డ్రోన్కు వద్దా అని ఆగుతాడు ఆవిడ. వీళ్ళు అన్నాడు ఎట్లా పెట్టిండు చేసి తెలియకొద్ది. ఈ ఆఫర్ మా వద్ద మాత్రమే అని 2000 పెట్టిండు. అంటే 300 టెక్నీషియన్కు 2300 అన్నట్టు అని చెప్పింది. అంటే ఎటు పోవద్దు అన్నట్టు స్టాక్ లేనప్పుడు. ఇది చూసుకొని ఇక ఆశగా చూసుకోవాలి. అబ్బా గింతగా పెడతా అన్నావు, గింతగా పెడతా అన్నావు. ఇది ఎవడిగాడు ఈ బయట లేనప్పుడు ఎవడైనా అన్నీ చెప్తాడు. మరి ఇప్పుడు నీకు స్టాక్ ఎక్కడిది? అత్తది ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వస్తుంది. స్టాకులు కరవా అడుక్కోవడానికి 24 కూరలు. శంకర్కి చెప్పు పేరు ఇక వీలు కాకపోతే. శంకర్కి చెప్పు వీలు కాకపోతే చెప్తా. చెప్పరా శంకర్కి? ఉంటుంది. 300 వస్తాయా 400? 500 వస్తాయి. 500 వస్తాయా? ఒక్కటి ఫిట్ అయితే 500 ఎక్కువ వస్తాయి. ఇంకా ఎక్కువ వాళ్ళు ఇస్తారు. 700 వస్తాయి. అవునా? చెప్తలేడు మరి శంకర్. చెప్తారా అట్లా? అంటే ఎక్స్ట్రా అడుక్కునే ఎక్కువ వస్తాయి. అసలు 700. మీ డీలర్ కమిషన్ పోగా మనకి 700 వస్తాయి. మరి 700 ఇస్తారా నీకు? మనం తెచ్చుకుంటాం అంతే. 1700-1800. మీది అంతా డీలర్ కమిషన్, ఫిట్టింగ్ చార్జెస్ ఇవే. ఎయ్ 1 ఈక్వల్. అంటే కెమెరా పట్టుకుంది 2-1 కదా. మా గుర్తించు యూట్యూబర్ అనుకుంటా. కప్పిరు సర్పంచ్ కప్పిరు, మాజీ సర్పంచ్ కప్పిరు. టికెట్ అయినా కావాలా కొడుకు కప్పిండు. వీడియో చూలే మరి అప్పుడప్పుడు ఎన్నిటికంటే భజనకి ఇట్లా అంతా అయిపోయినాక భజనకి ఇట్లా అంతా అయిపోయింది కదా. రాత్రి 9:30 10 అవుతుంది కావచ్చు. కొట్టాల్సింది 3 ఈక్వల్. బాగా మూమెంట్ ఉన్నావు నడిచిపెట్టుగా. అది కూడా వీడియో పెట్టినా కదా. ఏంటిది చాలా కప్పింది. చాలా కప్పేది కూడా. 4-3 మంచిగా 1300 మంది దాకా చూసారు. ఉత్సాహం ఉత్సుకత సంపాదిస్తారు. అంటే లేనోళ్ళు ఉంటారు కదా, ఊళ్ళో లేనోళ్ళు ఉంటారు, ఇంటికాడ ఉండి రానోళ్ళు ఉంటారు. 5-3 4-5 నువ్వు ఏకింగ్ 6 అంతేనా? లాస్ట్ అవుట్.
ఆడ వెళ్ళేస్తే అయిపోగా దూరం ఉన్నా నేను 7 7-4 4 అరే అక్క 6-7 మల్సి 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 ఈ సాంద్ర 8-6 మరి ఉల్లాకులు అరే దాని అనుకున్నా ఎంతనే 7-8 7-8 డ్రోన్ కొట్టినట్టు కొడుతున్నాయి కదా 9-7 10-7 11-7 ఆటగాడిగా ఆయన 12-1 అరే ఈ మ్యాచ్కి వెళ్దాం 8-12 అరే రాలే 9-12 10-12 వెళ్తురు ఉన్నది లెవెన్ 12 అయితే పారెళ్ళకు భజన చేసిరు కదా భజన చేసినప్పుడు వాళ్ళకి గప్పినప్పుడు మాకు గప్పిరు తువ్వాలని మిగిలిన అని 13-11 వాళ్ళుగా పిరశాల తువ్వాలలే 14-11 ఎర్ర తువ్వాలలు ఉన్నాయి తెల్లగా కప్పితే మంచి ఎండాకాలం మంచిగా పనిచేస్తా ఎర్ర తువ్వాల ఎప్పుడైనా పనిచేస్తాయి 14-11 రైట్ బాల్ 15-11 పోతుంది మ్యాచ్ ఓ- కొట్టు 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 అది మెల్ల వాడు అది ఇన్నే వాడు అయితే 16-11 అరే అంతే ఏం లేదు నువ్వు బాగా ఉరగద్దు అదా పిచ్చి పిచ్చి చేయద్దు. మా అన్న ఖాళీ 12-16 అన్న అమ్మ గుడ్ వాకింగ్ వేయడం 17-12 ఏమో అన్న పూజ జరిగింది ఏనా అన్న పూజ జరిగింది 13-17 అంటే అన్ని గివే మాటలు దీనికి చెడగొట్టే మాటలు 14-17 మరి అన్న తీసుకురావచ్చు కదా ఏమైతుంది ఇటు
అప్పుడు అత్తే వచ్చినాక తీసుకొస్తే ఏం బో 18-14 సరే ఉండు అన్న ఫోన్ చేస్తాను ఎగెత్తారు కూర్చుంటారు రైట్ అన్నదమ్ముల పంచాయతా కాదు మా అన్న బిడ్డ వచ్చి నువ్వు అమ్మ ఎటు పోవు కాదు కానీ నువ్వు బేంపడకపోతే దగ్గరనే జాతర అని చెప్పిందట అంటే మనం తీసుకుపోవాలి అమ్మను ఇటు తీసుకొస్తే దేవుని చూసుడు అన్నట్టు వాళ్ళు ఏం చెప్తారు ఇద్దరు అన్నలు ఉన్నారు ఆడ సరే ఒకరు కాకపోతే ఒకరు మరి తీసుకురా పెద్ద అన్న బిడ్డ ఏం చేసింది జాతరకు రాలే కర్ణాటక నుంచి వచ్చిందంటే ఇట్లా పుల్లు వేస్తుంది ఆమె జాతర పోవడానికి ఆమెనే చేసింది ఏమతి ఇక అన్ని గిట్నే అన్ని 18-14 రైట్ బాల్ ఆయన ఇక జాతర వాళ్ళకి ఇంకోట 19-14 నా వైపు ఉంది 15-19 ఏం ఆడతారు బట్టి ఓడిపోతారు ఇక అది అట్లా వేయాలి అనిల్ 16-19 అవుట్ బాల్ 20-16 అరే అవతలకి అయినట్టు అనిపించింది 17-20 దగ్గర వస్తున్నాయి పోయినసారి అప్పుడు కూడా దగ్గర వేసాను 21-17 ఇప్పుడు బండి నువ్వు ఆడుకో నువ్వు పోవాలి ఇక ఫోన్లు చూసినావు 4-5 వచ్చినాయి రెండే గేమ్లకేనా ఎంత దూరం ఆగి గంట సేపు ఆగింది కుమార్ చెప్పే నీకు ఏడుంది బిజీ డ్రోన్ గిరాకి ఏడుంది ఇవాళ డే మొత్తం బిజీ షెడ్యూల్ మొత్తం బిజీ షెడ్యూల్ అట అసలు పని ఇచ్చి పెట్టిండు కాదు అసలు పని ఇచ్చి పెట్టిండు రేపు రమ్మంటది ఆ ఫోటోల పని ఏమో మంచిగా చేస్తే ఒక్కరోజు పోతే 10,000 వస్తాయి 1000 రూపాయలు 500 పనికి చేస్తారు చెప్తా ఇవి డ్రోన్ చేస్తే ఎంత ఇస్తాడు 500 ఇస్తాడు రోజుకి 5 కిలో పోతే మరి ఒక్కరోజు ఫోటోలు కూడా పోతే 5,000 అని వస్తాయి కదా 10,000 తీసుకునే ఇక్కడ 5,000 తీసుకుని వస్తాయి కదా 10,000 అంటే ఎవరు రాడు కావచ్చు 5,000 అంటే వస్తారు కదా రెండే గేమ్లు అండి తెంపుకో 2 గేమ్లు ఆడితే వడ్డు కాడ తిప్పిరావా 292 25 నిమిషాలు ఆడినాం అంతే మనం నీ బండి కావాలి నా బండి తిస్తే మా వాళ్ళు ఓనిస్తలేరు